అష్టావక్ర గీత 7వ అధ్యాయం 4వ శ్లోకం. ఆత్మాభావేషు న భావః తత్ర అనంతే నిరంజనే ఇతి ఆసక్తః అస్పృహః శాంతః ఏతత్యేవ అహమాస్థితః. జనకుడు ఈ 7వ అధ్యాయం 4వ శ్లోకంలో చెప్తున్నాడు, ఓ సద్గురు, నా స్వస్థితి అంటే నా స్వస్థితి భావములందు లేదు, భావము స్వస్థితి ఎందు లేదు. అంటే నా స్వస్థితి ఆలోచనల యందు లేదు, ఆలోచన నా స్వస్థితి యందు లేదు. నేను ఒక అనంత విశ్వచైతన్య స్వరూపంగా ఉన్నాను, నిరంజనంగా ఉన్నాను. భావములు అంటే ఆలోచనలు అనేవి మనసు ఏర్పరచుకుంటుంది, కానీ నా స్వరూప స్థితితో ఈ ఆలోచనలను చూచే స్థితి, నా స్వరూప స్థితి ఈ భావములను చూచే స్థితి. నేను మనస్సుకి అతీతంగా ఈ మనస్సుని గమనించే స్థితి యందు సాక్షిగా ఉన్నాను. ఆకాశం మేఘాల్ని చూస్తున్నట్లుగా నేను కూడా ఆలోచనల్ని చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఆలోచనలు అనేవి చూడబడేవిగా ఉన్నాయి. అంటే చూడబడేది ఎప్పుడూ కూడా చూచేవాడికి వేరుగా ఉండాలి, అప్పుడే మనకి చూడటం తేలిగ్గా అర్థమవుతుంది. భావములు చూడబడేవి మాత్రమే, నేను సాక్షిగా ఉన్నా. అంటే భావములు నాయందు లేవు, నేను భావమునందు లేను అని ఒక అసంగత్వాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. ఇటు అంటే నువ్వు అట్లా ఉండాలి అని మనకు చెప్తున్నారు. నేను ఈ మనోదేహాలకి వేరుగా సాక్షిగా ఈ ఆలోచనల్ని చూచేవాడిలాగా ఉన్నాను. నేను అనంత స్వరూప చైతన్యంగా నిరంజనంగా ఉన్నాను. అంటే ఏ మరకలు అంటుకోని వాడిగా విరాట్ స్వరూపంగా ఉన్నాను, విరాట్ స్వస్థితిని చెందుతున్నాను. ఈ ప్రకారంగా నాకు దేనియందు అహంతో కూడిన ఆసక్తి లేదు. ఇతి ఆసక్తః అస్పృహః శాంతః. ఈ ప్రకారంగా నాకు దేనియందు అహంతో కూడిన ఆసక్తి లేదు. ప్రత్యేకంగా అహంతో కూడి ఫలితాన్ని ఆశించి ఈ కోరికలకి ఈ ఫలితాలని ఇవ్వాలి అన్న భావన నాకు లేదు. అంటే నేను కర్తాభావన లేకుండా ఉన్నాను. నేను ఒక స్వస్థితిలో, చైతన్య స్థితిలో శాంతంగా ఉన్నాను. ఈ ప్రకారంగా నా అస్తిత్వాన్ని అనుభూతి పొందుతూ నేను ఒక శాంత స్థితిలో ఉన్నాను, ఒక సమస్థితిలో ఉన్నాను అని మనకు చెప్తూ నువ్వు ఇలా ఉండాలి అని చెప్తున్నారు జనకుల వారు అష్టావక్ర మునీంద్రుల వారిని మాధ్యమంగా చేసుకుని ఈ శ్లోకంలో.